వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నాకు అందుకే అసహ్యం వేసి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు, బయటికి రాలేదు. నేను ఇవన్నిటినీ సీరియస్గా తీసుకొని అంటే నేను ఈరోజు వేరే రకంగా ఉండేవాడిని. వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధ చూడలేక నేను కొద్ది రోజులు అందరికీ దూరంగా నేను బయటికి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఓకే, మళ్ళీ ఇంక నుంచి అలాంటివి పెట్టదలుచుకుంటే దయచేసి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి చూపించి బాగుంది అనుకుంటే మాకు పెట్టండి. అంతేగా. యాక్చువల్గా యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక 10 years నుంచి నువ్వు నాకు తెలుసు, నీకున్న షార్ట్ టెంపర్, ఫటాఫట కార్లు దిగి కొట్టేయడం, ఏదన్నా ఇమీడియట్ రియాక్ట్ అవుతావు. అమర్ అంటే షార్ట్ టెంపర్, వాడికి ఆ మినిట్ కోపం వచ్చేస్తుంది అని చెప్పి. బట్ ఇంత చూసిన తర్వాత బయటకు వచ్చాక అసలు నువ్వు ఎక్కడ కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ బయట కనిపించడము, కమెంట్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు వచ్చిన తర్వాత, దేని గురించి నువ్వు అసలు నెగిటివ్ కమెంటే చేయలేదు. అంత పాజిటివిటీ రావడానికి అసలు రీజన్ ఏంటి? నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న పాజిటివిటీగా మాట్లాడే వ్యక్తులు, ఇంతమందిని చూసిన తర్వాత అభిమానుల్లో సరే 190 మంది తిట్టుకొని 10 మంది నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు, 10 మంది నేను నచ్చాను, హ్యాపీ, చాలా సంతోషం. ఆ 10 కాస్త 10 × 10 యాడ్ అవుతూ పోతుంది తప్ప ఎప్పుడు మైనస్ అవ్వదు. సో నేను బాధపడిందల్లా మా అమ్మకి, తేజుకి, నా అనే ఫ్రెండ్స్కి, నీతో కలిపి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు. ఆర్యనకేం తక్కువ పెట్టారా అన్నీ చూసి అదే చెప్తున్నాను కదా. ఈసారి ఇలాంటివి పెట్టేటప్పుడు మీ ఇంట్లో లేడీస్కి చూపించండి, ఇది బాగుందా, ఇలాంటి మెసేజ్ పెట్టచ్చా అని అడిగి పెట్టండి, తప్పులేదు. కొంతమంది అమ్మాయిలు కూడా పెడుతున్నారు అలాంటివి. నాకు డైరెక్ట్గా పెట్టారు కాబట్టి అవి ఎక్స్పీరియన్స్డ్ నీ విషయంలో. నేను అదే అనుకున్నాను, ఓకే మీరు అభిమానించే వాళ్ళు గొప్ప అయితే నన్ను అభిమానించే వాళ్ళు నాకు గొప్ప. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కాలి. ఈ టైంలో మాత్రం లేదు వదిలేసాను నన్ను. అంటే బేసిక్గా సీరియస్గా తీసుకుంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నా కెరియర్ ఎండ్ అవుతుంది. దాని బదులు ఆ కాన్సన్ట్రేషన్ ఏదో నా కెరియర్ మీద పెట్టుకుంటే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా. చెప్పా కదా, నో టెన్షన్స్. ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో రీల్ పెట్టావంటే నీ సిచ్యువేషన్ కి, ఆ రీల్ కి చాలా మంచి సిచ్యువేషన్ లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి. సిచ్యువేషన్స్ లో అబ్బా ఏదో చిరిగిపోతుంది నా చుట్టూ అనే ఆవేశాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ నేను ఏం చేయాలనే ఆలోచనలోకి వచ్చేసాను. తిట్టుకొని, పెట్టుకొని, వాడుకొని, మాట్లాడుకొని, పాపము వాళ్ళకి చిన్న పని ఏదన్నా ఉండాలి కదా, చేసుకోమని హ్యాపీగా. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై పాజిటివిటీ. నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న వాళ్ళు అనుకుంటున్నారేమో పెట్టే 20, 30 మంది, 40 మంది, ఒక 100 మంది అవ్వచ్చు, ఒక 100 మంది కామెంట్లు చూసిన తర్వాత అమర్కి ఇంతమంది బ్యాడ్ ఫాలోయింగ్ ఉంది ఇంతని ఎక్స్పెక్ట్ చెయ్యరు డార్లింగ్. వాళ్ళు అనుకున్న వాళ్ళ కన్నా కొన్ని లక్షలలో ఉన్నారు అభిమానులు. అది నేను చూశాను బయటికి వచ్చాక. పెట్టే 400, 500 కామెంట్లు, 500 మందిని తీసి పక్కన పెడితే 1,90,000 కన్నా పైగా ఇంకా కోట్ల మందిలో ఉన్నారు. నిజంగా అది నేను చూశాను, కొన్ని లక్షల్లో ఉన్నారు. మీరు పెట్టుకోండి, ఆ 500 మంది కొట్టుకు చావండి, హ్యాపీగా కొట్టుకోండి కింద, హ్యాపీ. వెరీ నైస్. ఇంత పాజిటివిటీ. ఓకే, అవన్నీ హౌస్లో ఎట్లనో టెన్షన్ తీసుకున్నావు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నావు. అసలు నువ్వు హౌస్లోకి వెళ్ళే ముందు కూడా అమర్ వెళ్తున్నాడు అంటే 100% వీడు కప్పు తీసుకొస్తాడు అనే ఫీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? రవి ఉన్నాడు, వాళ్ళ గురించి కాదు, ఫస్ట్ 5 వారాల వరకు ఎవరున్నారో 5 వారాల్లో నాకు తెలిసి ఎవరున్నారో వాళ్ళే నా ఫ్రెండ్స్. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, అంటే ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు బేబీ హౌస్కి వెళ్తావు అనేది 6 months బిఫోరే అందరికీ తెలుసు. సో తెలిసినప్పుడు అందరూ ఏదైతే సపోర్ట్ చేస్తామో సూపర్ తోప్ అని నీకు చెప్పారో, నువ్వు హౌస్లోకి వెళ్ళిన తర్వాత 5 weeksలో ఏదైతే నెగిటివిటీ క్రియేట్ అయిందో, ట్రిప్స్కి వెళ్ళారు, టూర్స్కి వెళ్ళారు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఏ చిన్న విషయంలో నీకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు, నేను నేమ్స్ చెప్పను. సో ఇప్పుడు చెప్పు ఆన్సర్ వాళ్ళ గురించి. ఇప్పుడు వాడు నా ప్రాణం, వాడు నా బంధం, వాడు నా మట్టిగడ్డ, ఉల్లిగడ్డ, ఇన్ని మాటల్లో చెప్పేది వేరు, చేతుల్లో చూపించేది వేరు.
వెళ్ళారుగా ట్రిప్పులు టూర్లు సరదాగా అందరూ హార్టీలు కిట్టీలు తిరిగారు అన్నీ చేశారు, హ్యాపీగా చేయని. మళ్ళీ దానికి బదులు మళ్ళీ కొటేషన్లు కూడా మళ్ళీ డోంట్ లుక్ అట్ బ్యాక్, డోంట్ సీ బ్యాక్. ఇది ఈ దిక్కుమాలిన కొటేషన్లు అన్నీ ఇన్ని మాట్లాడి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండేదే మాకు కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ఎదుగుదల మాకు కావాలి అనే వాళ్ళకి ఏమైంది ఆ ఫస్ట్ 5 వీక్స్? ఏం పీకారు మీరు? నా ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను, నానే వాళ్ళని అడుగుతున్నాను, మీరు నువ్వేం చేసావు? ఒక్కరు ముందుకు రాలేదు నందు. నాకు ఎంత బాధ అనిపించాలి తెలుసా? ఎందుకు ఒక్కరా? ఓకే నాన్న వాళ్ళు వచ్చారు ఉన్నారు, అరే నువ్వు నావాడివి, నువ్వు నా దానివి, కనీసం అమ్మకి ఇట్లా జరిగింది బయటకు వచ్చి మాట్లాడదామని వాళ్ళకే లేదు. అంటే వాళ్ళకి భయపడినారు లిటరల్లీ. వాళ్ళని ఎక్కడ ట్రోల్ చేసేస్తారో, వాళ్ళని ఎక్కడ లేపేస్తారో అది ఇదని. 5 వారాలప్పుడు ఏం చేశావు నాకా తెలియదు, బయట ఏం జరుగుతుందో నీకు తెలిసి సరే ఒక 30-40 మంది కొన్ని పేజీలతో నీ మీద విరుచుకుపడుతున్నారు. నాకున్న బ్యాచ్ తక్కువ, మీరందరు కలిసి విరుచుకుపడింటే పెయిడ్ పే చేస్తావు అవన్నీ, అంతే కదా. డబ్బులు ఉన్న రోజులు కొట్లాడారు, డబ్బులు అయిపోయాయి, ఆపేశారు, అయిపోయింది. వాళ్ళ డబ్బులు వెళ్ళిపోయారా, మరి మీరు నా ఫ్రెండ్స్ కదరా, ఏమైపోయారు? ఇప్పుడు ఆ 5 వారాల్లో నాకు ఎవరైతే నాతో పాటు ఉన్నారో, నాకు సపోర్ట్ చేశారో, అది నిజమైన ఫ్రెండ్షిప్ అని నేను నమ్ముతాను. నీకు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు లేనంత పేర్లు ఇప్పుడు నేను మారుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు, అవును నేను చేయలేదు కదా అని చెప్పి. అంటే చేయడం అంటే ఆ టైంలో ఎప్పుడు అవసరం అప్పుడు రావాలి. ఫస్ట్ నుంచి నా గురించి పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, నా గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను నెగిటివ్ అయ్యానని తెలిసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఎవరెవరున్నారు ఒక్కసారిగా స్ట్రాంగ్గా నించొని ఉంటే వణికేది. నేను లోపల వణికిపోయాను, నాకు తెలియదు, నేను ఒక్కనే వణికిపోయాను లోపల. అంటే బయటికి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నన్ను నామినేట్ చేశారు. అప్పుడు 2 days నేను చాలా లో వెళ్ళిపోయాను, కంప్లీట్ బ్యాడ్. నేను ఒక ఎందుకు అన్నా వచ్చానా అనే పొజిషన్కి వెళ్ళిపోయాను. నాకు తెలియకోకుండా నేను 3వ రోజు నుంచి లేచాను పైకి. సో దీని ప్రకారంగా చెప్పాలి అంటే నాకు నేనుగానే పడిపోయా, నాకు నేనుగానే లేచా. వీడు లేస్తాడని నమ్మకం ఉన్నవా నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను సపోర్ట్ చేశారు. నా గురించి పర్టికులర్గా తెలిసిన వాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు, ముందు నించున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పినా వాళ్ళకి ఏం చేసినా తక్కువే నేను. సో నా దృష్టిలో వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే. కొంతమంది అన్నారంట ఈరోజు అమర్కి ఆడి పక్కన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువైపోయారు అంటే అవును. ఎందుకు అంటే హార్డ్ టైమ్స్లో కూడా పక్కనే ఉన్నారు. 100 బూతులు తిరుగుతున్నా కానీ పక్కన నించున్నారు. గుడ్ టైంలో ఉన్న వాళ్ళకంటే కూడా అలాంటి టైంలో ఉన్న వాళ్ళే కదా నీకు కావాల్సింది. వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే, కానీ వాళ్ళకన్నా నాకు వీళ్ళు ఎక్కువ మంది నా హార్ట్కి బాగా రిసీవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకెవరికి ఉండదు. ఫిక్స్ అయిపోయావు. సో బయటకు వచ్చిన తర్వాత నీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసే ఉంటుంది, ఏం జరుగుతుందో ఏంటి అనేది. సో బయటకు వచ్చిన తర్వాత గుడ్ టైంలో నీతో ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నీ లిస్ట్లో ఉన్నారా? అంటే ఫ్యూ పీపుల్ ఎవరినైనా మెన్షన్ చేస్తావా? గుడ్ టైంలో ఇప్పుడు బయటకు వచ్చావు, బయటకు వచ్చిన తర్వాత నీకు హౌస్లో ఉన్నప్పుడు బయట నీకు ఎవరు సపోర్ట్ చేశారు? నీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది నీకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అమర్కి ఇంటర్వ్యూలో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట, ఆ పర్సన్ని నేను ఇంటర్వ్యూ మిడిల్లో తీసుకొస్తాను. సో అలా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ నేమ్స్ ఒక్కసారి. లక్షణంగా రవి బావ గారు, ఆర్యానా, నువ్వు, నరేష్, సో తేజు, మహేష్ బాబు మనోడు. సో దర్ ఇంకా ఫ్యూ పీపుల్, వీళ్ళందరూ స్ట్రాంగ్గా నించున్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నించున్నారా అంటే ఇంతే మేము ఇదే అని నించున్నారు. అండ్ విష్ణు అక్క కానీ నిఖిల్, భవిష్య, వీళ్ళు ఆబ్వియస్లీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, చాలామంది ఉన్నారు. ఒక 20 వరకు ఉన్నారు. గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 100 మంది లిస్ట్లో 20 మందే ముందున్నారు. యా, ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు ఉన్నారు కదా చాలు. నా అనేవాళ్ళు, నేను ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళని ఒక గొప్పగా చూసిన స్థాయిలో పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పా కదా, ట్రిప్పులు, ఎంజాయ్మెంట్లు, ఆడచేస్తే నాకెందుకని దొబ్బి తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ దెమ్ బీ హ్యాపీ, ఐ విల్ షో మై హ్యాపీ. అంతే. సో కప్పు తీసుకొస్తా అనేది అయితే నీ మైండ్లో 100% ఉంది, డే 1 నుంచి ఉంది.
సో లాస్ట్ టైంలో అది మిస్ అయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఒట్టి చేతులతో రావడం నీకు ఎలా అనిపించింది? నేను ఒట్టితలతో ఎక్కడ వచ్చాను నందు, రవితేజ గారి సినిమా ఇచ్చారు కదా, దట్ ఈస్ అ కప్ ఫర్ మీ. ఈ కప్ నేనేం చేసుకుంటాను? నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, దీనికి ఒకటే సమాధానం. అక్కడ ఉండి కప్పు కావాలా ఆయన కావాలా అంటే కప్పు నా పక్కన ఉన్నోడికి ఇచ్చేసి నేను ఆయనతో వెళ్ళిపోతాను. ఇది ఎప్పటికైనా ఇదే. డబ్బులు ఇచ్చినా ఇచ్చేస్తాను, ఏమున్నా ఆన్ స్పాట్లో ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాకు కావాల్సింది, నేను వచ్చిండేది ఒక సినిమా, ఒక రికగ్నైజేషన్, ఆ లెవెల్కి పోవాలి, చెయ్యాలి, ఉండాలి అనేది నా మెయిన్ అజెండా. దానికోసమే వెళ్ళాను, అదే నేను సాధించుకొని వచ్చాను. నో రిగ్రెట్స్. ఓకే, కప్పు రాకపోయినా నాకు పర్లా. నేనేంటనేది తెలిసింది కదా, నేనేంటనేది నేను తెలుసుకున్నాను కదా, నేనేంటనేది తెలుసుకుంటారు కదా. అమర్ టైటిల్ తీసుకురాకపోయినా కూడా అందరి హార్ట్స్ని గెలుచుకొని విన్నర్ అయ్యాడు. అమర్ విన్నరే అని చెప్పి నీ ఫ్యాన్స్ అందరూ ఆ రోజు నువ్వు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడం నేను విన్నాను. సో నువ్వు కప్పు ఒకటే తక్కువ తప్ప నువ్వు విన్నర్ అనే ఫీల్లోనే అందరూ ఉన్నారు. తేజ గారు అంటే నీకు ఒక పిచ్చి. సో ఆయన మూవీలో ఆఫర్ వచ్చింది. సో అమర్ ఎప్పుడు ఆ మూవీలో కనిపించబోతున్నాడు అంటే ఏం చెప్తావు? తొందరలో బేసిక్గా టాక్స్ ఉన్నాయి, బట్ ఇంకా ఎప్పుడు ఏంటనేది నాకు తెలీదు క్లారిటీగా. సో వస్తుంది, చూద్దాం, వెయిట్ చేయాలి కదా, మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా ఎవరికి? నీకే అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా రియలైజేషన్స్ వచ్చింటాయి. బిఫోర్ బిగ్ బాస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది వర్షన్ వేరు. సో ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ నీకు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఈ రకంగా నన్ను పైకి తీసుకొస్తారు, అది ఎనీవే ట్రోలింగ్స్ అయినా ఏదైనా సరే ఇంత పైకి వస్తాను, అందరికన్నా పై స్థాయిలో ఉంచుతారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంచారు, చాలు. అంటే ఎక్స్పెక్ట్ చేసావా? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా హౌస్లో ఉన్న వాళ్ళల్లో నీకు ఎక్కువ ఫేమ్ ఉంది. సో అది ఎలా అయిపోయింది అంటే అమర్కి ఇంతమంది ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది, అమర్ చాలా టఫ్ క్యాండిడేట్, ఈ మనిషిని ఎట్లయినా డౌన్ చేయాలి అని కూడా హౌస్లో స్కెచ్లు వేసుకున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో. చూసాను, నా విజువల్ ట్రీట్స్లో చూసాను. అన్నీ చూసావు. సో అంటే నువ్వు నిన్ను ఎదుర్కోవడానికి వాళ్ళకి టఫ్ అనిపించి కొంచెం నిన్ను నెగిటివ్ చేశారా? నేమ్స్ ఏం మెన్షన్ చేయొద్దు, అంటే చేసే ఉంటారు నందు. లోపలైతే నేను చాలా నెగిటివిటీ అయితే నేను ఫేస్ చేశాను, చూశాను. బట్ అన్నిటినీ భరించాను, తెగించాను. ఒక్కటి తెగించి నించున్న విషయం ఒకటే, ఐదర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఏదో మీద నించోవాలి. వీళ్ళందరిలో చాలామంది మంచిగా ఉండాలని ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. నాకొద్దు ఆ మంచి, నేను చెడుగానే ఉంటాను. ఐ వాంట్ టు బి ఏ బ్యాడ్ బాయ్. అయితే ఏంటి, అక్కడే నించుంటా స్టాండ్. ఓకే, నేను బ్యాడ్ బాయ్నే, నేను చెడ్డవాడినే, నేను అక్కడే నించుంటాను. అంటే అమర్ చాలా స్ట్రాంగ్ ప్లేయరు, వీడు డాన్స్ బాగా చేస్తాడు, గేమ్స్ బాగా ఆడతాడు, సో ఫ్యాన్స్ బాగున్నారు, వీడు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వీడిని డౌన్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు హౌస్లో. సో అప్పుడు నీకు ఏమనిపించింది? అంటే నిన్ను డౌన్ చేయడానికి వాంటెడ్గా నిన్ను టార్గెట్ చేశారు కొంతమంది అనేది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో బయటకు వచ్చాక చూసుకునే ఉంటావు. ఏంటి నందు, ఇన్ని సంవత్సరాలు చూసావు, ఒకరు తొక్కితే నేను తొక్కించుకుంటానా చెప్పు? ఎలా రావాలో అలా వస్తాను పైకి, ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను మెల్లగా. నేను నమ్ముకుంది ఎప్పుడు నా ఎంటర్టైన్మెంట్ని, నన్ను కాపాడింది నా ఎంటర్టైన్మెంటే. అంటే బాల్ని ఎంత స్పీడ్గా కిందకేసి కొడతామో అంతే స్పీడ్గా పైకి వస్తుంది అన్నట్టు. ఫస్ట్ 5 వీక్స్ ఏదైందో తిప్పి కొడితే మొత్తం గేమ్ రివర్స్ అయిపోయింది. అంటే ఫస్ట్లో ఉండేది కొంచెం వెయిట్ అయిన బాల్, తర్వాత రేడియం బాల్ కదా, కొడితే అటు ఇటు తిరుగుతూనే ఉంది, బాగా తిరుగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటికీ తిరుగుతుందా? తిరుగుతూ ఉంటుంది అదంతే అలాగా. ఓకే. సో అమర్కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సో స్టార్టింగ్లో నేను అభిమానులు కూడా అమర్ ఏంటి ఇలా ఆడుతున్నారు అని ట్రోల్ చేశారు, ఫీల్ అయ్యారు, తర్వాత సపోర్ట్ చేశారు. సో ఆ పాజిటివిటీ, ఆ నెగిటివిటీ బయటకు వచ్చిన తర్వాత అసలు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? అంటే ఇప్పుడు ఆల్ సెట్టా బయట? ఫస్ట్ నుంచి పాజిటివిటీగా ఉండి పాజిటివ్ అయితే వెరీ గుడ్, కానీ ఏముంది అందులో? నేను బయటకు వచ్చా చెప్తున్నాను, లోపల ఉన్న పర్సన్ నాకు తెలియదు కదా. పాజిటివ్గానే ఉండి శాంతం, ప్రశాంతం, గౌతమ్ బుద్ధుడు, వీళ్ళు పెద్ద ఇది, ఎంత మంచోడు. ఈ జనరల్గా మనం ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కసారి మనం వింటూనే ఉంటాము. దరిద్రంలో నెగిటివిటీ అయ్యి ఎంత వరస్ట్గా నన్ను కిందికి తొక్కి అక్కడి నుంచి నేను మళ్ళీ పాజిటివ్గా మారాను అంటే రియల్లీ నేను అన్నీ కొన్ని వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇది కదా విన్నింగ్ అంటే.
సపోర్ట్ చేయని కొంతమంది తిట్టారు చూసావా, నా ఫ్యాన్స్ ఎవరైతే తిట్టారో కొంతమంది, వాళ్ళు తిరిగి పోస్ట్ చేసినవి కూడా నేను చూశాను. నువ్వు నమ్ముతావా నమ్మవా, దాదాపు ఒక 2-3 వేల వీడియోలు చూసింటా నేను. ఎపిసోడ్స్ కాదు, వీడియోస్ చూసేది. అందులో తెలిసిపోయింది నాకు నేనేంటి అనేది. ఇలా వెళ్ళిపోయిన వాడిని నేనే మళ్ళీ ఇలా వచ్చాను పైకి. మరి అప్పుడు ఏది గొప్ప? అంటే ఈ సీజన్ 7లో బిగ్ బాస్లో అందరికంటే ఎక్కువ ఫేమ్ అయింది నువ్వే అనుకుంటా. రీల్స్, మీమ్స్, నా ఇన్స్టాగ్రామ్లో హాఫ్ రీల్స్ నీవే ఉన్నాయి. 39,000 చేంజ్ మీమ్స్ ఉన్నాయి నా మీద. 39,000. సో హైయెస్ట్ రికార్డ్ నాది. ఓకే, నెక్స్ట్ ఎవరన్నా ఉంటే చూడండి, బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేయండి, ఇంపాసిబుల్. ఎంజాయ్ చేస్తున్నాడు మనోడి ఫేస్ ని. హ్యాపీ. అసలు ఇన్ని ట్రోల్స్, ద వే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్కిరిచ్చినా సరే ఎంత బాగుంది తెలుసా చూసుకోవడానికి. అరే ఎక్కడ దాకా విజయ్ సేతుపతి గారి దగ్గరికి వెళ్ళిందంట అమర్ అనే పేరు, తమిళనాడుకి కూడా వెళ్ళింది. ఇంకేం కావాలి? థ్యాంక్ యూ రాజాస్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎక్కడికెక్కడ తీసుకెళ్ళి తమిళనాడులో కూడా దీని గురించి డిస్కషన్ వచ్చిందండి. ఎస్, ఈ న్యూస్ గురించి కానీ గొడవల దాని గురించి కానీ అక్కడ దాకా వెళ్ళిందంట. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పు? ఏదైతే ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలనుకున్నారో ప్యాన్ ఇండియా స్టారే చేశారు. మూవీకి బిఫోర్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. బట్ మంచి కంబ్యాక్ ఇస్తాను మళ్ళీ. చెప్పండి. లేదు, మంచి కంబ్యాక్. నాకు వెళ్తా అనవసరం. నన్ను అయితే ఎలా అయితే చూడాలనుకున్నారు జనాలు, ఒక చెప్పనది, బట్ ఒక మంచి దాంతో బయటకు వస్తాను. నీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు రవితేజ గారితో మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎప్పుడెప్పుడా అని. ఏం కూడా వెయిటింగ్, అది ఎప్పుడు వస్తుందా అని. కాల్స్ ఏం చేయలేదా? అంటే నీకు అప్డేట్స్ ఏం రాలేదా? ఇంకా ఏం రాలేదు, వస్తాయి మళ్ళీ. యువర్ డ్రీమ్ కమ్ ట్రూ as soon as possible కదా. ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే రవితేజ గారితో నువ్వు ఏమన్నా మాట్లాడడం అలాంటివి ఏం జరగలేదా? లేదు, ఇంకా ఆయన టచ్ అవ్వలేదు. బికాజ్ ఆయన ఈగల్ మూవీ రిలీజ్లో బిజీగా ఉన్నారు. సో తర్వాత మాట్లాడదాం, పర్లేదు. సో ఇప్పుడు ఇంత హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాత ఉన్నావు, ఇదంతా ఫైన్. దారుణం ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మని తిట్టడం, అమ్మ బయటకు వచ్చి చాలా ఎమోషనల్ అవ్వడం, అంత ఎమోషనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆవిడ నీకు తిరిగి సపోర్ట్ చేయడం. అసలు అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? లైఫ్లో ఫస్ట్ అమ్మాయి మనకు గాడ్ గిఫ్ట్. నాకు అమ్మ తర్వాతే ఎవరైనా సరే. అమ్మ ఆ వీడియో పెట్టిన వల్ల బ్యాడ్ అయ్యారు ఇంకా అది అంటే ఏ తల్లి చూస్తా ఊరుకుంటుంది? నందు మాట్లాడుతూ ఉంటే ఏ తల్లి ఊరికే ఉంటుంది? పక్కన ఉన్న ఫ్రెండే ఊరికే ఉన్నాడు, ఎవడన్నా మనం తెలిసిన మాట్లాడితే. అలాంటిది కన్న తల్లి ఊరికే ఉంటుందా? ఎంత నీచమైన మాటలు మాట్లాడారు. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడింటే వాళ్ళు ఊరికే ఉంటారా? ఒక వ్యక్తి పక్కన మా అమ్మని పిల్లని పనుకోబెడతానని పెట్టారే మెసేజ్లు. వెళ్ళి పెట్టిన వాళ్ళు ఒక్కసారి మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళని అడగండి ఇదే మాట. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటే నేను కూడా బాగా రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మ ఎంత బాధపడుతుంది, ఎంత కంటదడి పెట్టుకుంది, ఎంత ఏడ్చింటుంది, ఎంత మనోవేదనకు గురి చేశారు. పక్కన మనం అమ్మ అంటున్నామంటేనే దేవతతో సమానం. అలాంటి ఆవిడకి పెట్టాల్సిన ఫోటోలా? అమ్మకు కూడా పెట్టారు. అలాంటి పెట్టాల్సిన ఫోటోలా? మీరు ఇంత చేసుకుంటూ ఒక అమ్మని, మీకు కూడా అమ్మే, నాకు అమ్మ అంటే మీకందరికీ కూడా అమ్మే కదా. అలాంటి ఆవిడకి ఇలాంటి మాటలు పెట్టారే. మా అమ్మ ఒకటే, ఏంట్రా దేవుడా ఏదనుకుంది. ఏం చేయలేం కదా పాపం, వాళ్ళు ఏం చేయలేరు. నేను కూడా చెప్పనా, ఎప్పుడైతే మనం ఏమి చేయలేక ఒకరు దేవుడా ఏంటిది అన్నామంటే ఆయన చూసుకుంటాడు. ఆ దెబ్బ కొడితే తిరిగి ఏదో ఒక రోజు తిరిగి కోలుకోలేరు. అందుకే తల్లి జోలికి, ఆడవాళ్ళ జోలికి మాటలు మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి. అంటే ఏ సీజన్లో ఫ్యామిలీస్ని ఇంత ట్రోల్ చేయడము, ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టడం, మెంటల్గా వాళ్ళని కింద కుంగ తీసేస్తే నాకున్న సపోర్ట్ పోతుంది కదా అని చెప్పి మా అమ్మ గురించి తెలియదేమో, నరుకుతుంది. నా జోలికి వస్తే నరికేస్తుంది, అంత టఫ్ కూడా. కానీ మిగిలిన మా వాళ్ళందరూ వద్దు ఈ టైంలో అని చెప్పారంట. సో అందుకు కూల్ అయింది. కానీ ఒకసారి ఇలాంటివి మీ ఇంట్లో మీ అమ్మకి వీళ్ళకి ఎవరికైనా పెడితే, ఒకసారి పెట్టిన వాళ్ళు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న అడగండి, మీ భార్యలను ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడగండి, అక్క చెల్లెలను అడగండి. ఇలాంటివి కూడా పెడితే బాగానే ఉందిరా, మాకు హ్యాపీ, నువ్వు పెట్టేయచ్చు అంటే ఈసారి నుంచి పెట్టండి పర్లేదు. ఇలాంటివి చెప్పినా కొంతమంది పట్టించుకొని పెడతారు. ఇంకా వాళ్ళని నేను ఏ రకంగా అనాలో కూడా నాకు తెలియదు. దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి నించొని ఆ మాట మాట్లాడమను.
అమ్మ రియాక్షన్ ఎలా ఉంది అంటే నువ్వు లోపల ఉన్నప్పుడు అమ్మ ఏడ్చిందిరా. బాధపడ్డారు, బయటకు బయట రాగానే చాలా ఏడ్చింది ఆవిడ. ఎంత బాధపడిందో చెప్పింది నాకు. నాకు చూపించింది. ఎవరైనా ఇలాంటి మెసేజ్లు పెడతారు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళని గెలక్కోకుండా నన్ను తిట్టకి రాదా? తిట్టలేరా? తిట్టమను. ఐఎమ్ హ్యాపీ టు రిసీవ్ దా. తిట్టుకుందాం, ఖాళీ గ్రౌండ్కి వస్తా, కొట్టుకుందాం, కావాలంటే వేసుకుంటూ కొట్టుకుందాం. నీకు తెలియట్లేదు కానీ చాలా తప్పు ఆ విషయంలో. ఆడవాళ్ళని మాట్లాడకూడదు. కనీసం తెలుసుకోండి, అమ్మ అంటే దేవతతో సమానం. నిజంగా మీకు మీ అమ్మ మీద ప్రేమ అభిమానాలు ఉంటే అలాంటివి చేయకండి, ఆడవాళ్ళకి చేయకండి. నాకు చేసుకో. తేజు కూడా అంటే లోపల నువ్వు గేమ్ ఆడుతూ ఎంతైతే ఫైట్ చేసావో, తేజు హౌస్ బయట ఉండి నీకోసం అంత ఫైట్ చేసింది. అవును. అసలు తేజు గురించి ఏం చెప్తాం? తన రెస్పాన్సిబిలిటీ, తను స్టాండ్ తీసుకుంది. తేజుని కూడా ట్రోల్స్ చేశారంటే వైఫై ఉండి చూశాను. చెప్పి బయటికి రాలేదు, మాట్లాడట్లేదు, వైఫై సపోర్ట్ లేదు అది దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఏ టైంలో ఎప్పుడు మాట్లాడాలనేది వాళ్ళకి తెలుసు. సో అప్పుడు మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పి, సో మానస్ నాకున్న మెయిన్ నా సపోర్ట్ పిల్లర్. ఆడు గట్టి పిల్లర్ అంటే మానస్ గాడు నాకు. ఎందుకంటే ఏ విషయాన్నైనా కానీ చాలా స్టాండ్ తీసుకున్నాడు, చాలా గట్టిగా నించున్నాడు. లోపలికి వచ్చి తిప్పరా వేసానని చెప్పి నాకు ఒక చొరకని అంటించాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మానస్ చెప్పినట్టు ఏ టైంలో ఏం చేయాలి ఏందనేది వాళ్ళు చేశారు. సో తను కూడా పాపం కొద్దిగా సఫర్ అయ్యింది, కొద్దిగా బాధపడి బయటికి రాలేకపోయింది ఈ టైంలో. అదే చెప్తున్నా, ఎంత ఆడవాళ్ళని మనక్షోభ పెట్టి వాళ్ళ కన్నీళ్ళకి కారణం అయితే ఆడదాని ఉసురు పోతుందా ఊరికే? అంటే తేజు అంత సఫర్ అవుతున్నప్పుడు కూడా కొంతమంది ఏదో పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మెసేజ్లు పెట్టి మరి ఇబ్బంది పెట్టడం. నేను అదే చెప్తున్నాను నందు, నిజంగా ఆడదాని ఉసురు తగిలితే నాకు తెలియదు ఇంకెలా ఉంటుందనేది. ఐ డోంట్ నో. ఇంత ఏడిపించారు కదా, ఏం పాపం చేసాము? గేమే కదా ఆటకి వెళ్ళాను. సరే మీకు నచ్చకపోతే ఓటేయద్దండి, మానేయండి, చూడొద్దండి, తిట్టండి నన్ను. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు? వాళ్ళు ఏం చేయగలరు పాపం? తిరిగి ఒక మాట మాట్లాడలేరు, ప్రొటెక్ట్ చేయలేకపోయారు, డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఏం చేస్తారు? ఎందుకు మళ్ళీ అంత చీప్గా కనిపిస్తున్నారు ఆడవాళ్ళు అంటే? ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు ఇంక నేను ఏం మాట్లాడతాను? సో బయటకు వచ్చాక ఇప్పుడైతే నువ్వు ఫ్యామిలీతో ఆల్ సెట్, నీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. అంటే చాలా మంది, కొంతమంది అమర్కి అదైపోయిందంట కదా, డివోర్స్ అయిపోతుందంట కదా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అని కమెంట్స్ పెట్టే వాళ్ళకి అమర్ ఏం చెప్తాడు? బ్రో ఐ డోంట్ కేర్, పెట్టుకోండి. వాళ్ళు కావాలమ్మా న్యూస్, ఏదో ఒకటి కావాలి కదా, చేసుకొని చూడరా మేము సంతోషంగా ఉంటున్నాము, బాగుంటున్నాము. ఇష్యూస్ ఏమైనా వస్తే మేము క్లియర్ చేసుకుంటాం. మాకు తెలిస్తే చాలు, ఊర్లో అందరూ తెలియాల్సిన అవసరం లేదు. నేను జనం కోసం ఎవరో కామెంట్లు పెడితే ఆ పెట్టే కామెంట్స్ ఎవరున్నారా జనాలు, కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు చూసావా, వాళ్ళ కోసం నేను బతకట్లేదు, నా కోసం నేను బతుకుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. బీబీ హౌస్లో నీకున్న ఫ్రెండ్స్లో ది బెస్ట్ ఫ్రెండ్ అండ్ నీకు బాగా సపోర్ట్ చేసిన ఒక పర్సన్ గురించి చెప్పమంటే ఎవరి పేరు చెప్తావు? నాకు బాగా సపోర్ట్ చేసింది అయితే శోభ. ఆమె స్టాండ్ ప్రతి దాంట్లో నించుంది, ప్రతి పక్కన నించుంది. ప్రియాంక కూడా చాలాసార్లు స్టాండ్ తీసుకుంది, ఉంది. ఆబ్వియస్లీ నాకు శోభ ఫస్ట్. అండ్ ప్రియాంక కూడా ఏంటంటే చూడు, నా కోస్టార్ అయినా సరే తను కూడా నా ఫ్రెండే. తను కూడా నా కోసం చాలా వరకు స్టాండ్ తీసుకుంది, ఉంది. కానీ అంతకన్నా కొద్దిగా శోభ ఎక్కువ ఉంది. నాకు ఒకరిని ఎక్కువ అనుకుంటే నేను ఇంక వాళ్ళతోనే ఉంటాను. అవసరాలు బట్టి వేరే వాళ్ళతో మాట్లాడాలు, అవసరాలు బట్టి వేరే వాళ్ళతో ఉండడాలు నేను చెయ్యను. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అనే బంధాలు పెట్టుకుంటే ఆ బంధంతోనే ఉంటాను తప్ప టైం ప్రకారంగా మారువేషాలు వేసుకున్నైతే నేను తిరగలేను, నేను చేయలేను. అట్లా నా వల్ల కాదు. ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్, అయిపోయింది. నాకు ఇంకొకరితో అవసరం ఉండదు, ఇంకొక అవసరం నేను వెళ్ళను. ఏదైనా అవసరం నా ఫ్రెండ్ని అడుగుతాను. అది నా క్యారెక్టర్, అది నీకు బాగా తెలుసు. అవును. సో ఆడియన్స్కి కూడా తెలియాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అమర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయబోతున్నాడు అంటే ఏం చెప్తావు? వెయిట్ అండ్ సీ. అంతేనా? ఎక్కడ రివీల్ చేసేది లేదు, తగ్గేదే లేదు. మనము చెప్పడం ఏదైనా సరే నోటితో ఉండకూడదు, మనం పని పరంగా చూపిద్దాం, వర్క్ చేసి చూపించాలి. వస్తుంది మంచిగా, మంచి కంబ్యాక్ వస్తా, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగానే వస్తా.
సో బిగ్ బాస్ ఫైనల్ గొడవల మీద కార్లు పగలగొట్టడం దగ్గర నుంచి ఎవరో ఒక పర్సన్ని కార్ ఎక్కి హడావిడి చేసి నేను కూడా కొన్ని వీడియోలు చూసాను, నువ్వు కూడా కొన్ని షేర్ చేసావు కార్ పగలగొట్టిన అబ్బాయి. సో ఆ కంప్లైంట్స్, ఆ ఇష్యూస్ గురించి, ఆ కార్ ఎక్కిన పర్సన్ అసలు ఆ పర్సన్ ఎవరు? నాకు తెలియదు ఆడెవడో ఏంటనేది. ఆడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఇలాంటి కార్ ఎక్కిన ఫీల్డ్లో ఉన్నాడు ఆడు. సో ఓకేరా, ఐఎమ్ హ్యాపీ. నన్ను ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చేశారనమాట. అలాగే ఇవన్నీ పెయిడ్ బ్యాచ్లమ్మా, తాగేసి నోటుకి బిర్యానీకి వచ్చిన వాళ్ళు. నేను చూశాను వీడియోస్, పెట్రోల్ క్యాన్స్ అవన్నీ తీసుకొని వచ్చినారు అని వీడియోస్ అన్నీ చూపించారు నాకు. నేను అన్నీ చూసే ఓకే. ఆ రోజు నేను బయటికి దిగినంటే సరే, మా నన్ను చంపుతారా, కొడతారా, నేను తిరిగి ఒక్కనన్నా కొట్టలేనా, ఆ యాంగిల్ని వద్దులే దాని గురించి. అంటే అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అలా జనాలు అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళు భయపడినట్టు నిన్ను వెనక నుంచి పంపించేయడము, ఫాస్ట్గా వెనక వెళ్ళిపోవడం? నుంచి ఏం పంపించలేదు, ముందు నుంచే పంపించారు, ముందు నుంచే బయటకు వచ్చాను. నన్ను నేను దాక్కోవాల్సినంత తప్పు నేనైతే ఏం చేయలేదు. బిగ్ బాస్లో గేమ్ ఆడాను, మీకు నచ్చకపోతే చూడకండి. కావాలని నన్ను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నన్ను చేయాలి, అంత దమ్మున్నప్పుడు నన్నే చేయాలి. కారులో లేడీస్ ఉన్నారనే విషయాలు తెలిసి కూడా, అమ్మ ఉందనే విషయం తెలిసి కూడా మాట్లాడినారే మాట మర్చిపోతానా నేను? అంటే అసలు ఆ రోజు కార్లో నువ్వు, నరేష్, అమ్మరండ్, ఆంటీ, మీ నలుగురు ఉన్నారు. సో ఫస్ట్ కార్ పగలగొట్టిన తర్వాత అంటే వాళ్ళు బయట వాళ్ళతో ఏమన్నా మాట్లాడడం అలాంటివి జరిగాయి? మాట్లాడినారు. మా అమ్మ పక్కన ఉండగా నన్ను కదా, ఇదే మాట వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు ఎవరన్నా అంటే వాళ్ళు ఊరుకుంటారేమో అడుగు. చూస్తున్నాడు కదా నా బాధను, ఆయన విన్నాడు కదా, రోడ్డు మీద నించోబెట్టారు కదా. అంటే తేజు వాళ్ళ మమ్మీ కూడా ఆ సిచ్యువేషన్లో ఆంటీ స్టిల్ నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకుంటూ. అండ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను దీని గురించి మళ్ళీ ఒక 5 minutesలో మాట్లాడతాను. ఇంకొక పర్సన్ కూడా ఏడ్చాడు నీకోసం. ఆ పర్సన్ని నేను, నీకు తెలుసో లేదో అది నాకు తెలీదు, సర్ప్రైజ్ అనమాట అది. సో అసలు అప్పుడు ఆ మినిట్ నీకు ఆ ఫీల్ ఎలా ఉంది ఆ కారు పగలగొట్టినప్పుడు? దాని గురించి అసలు నువ్వు కంప్లైంట్స్ ఏమి ఇవ్వకుండా, ఆ కార్ ఎక్కిన వాడు దొరికాడు, కార్ నేనే పగలగొట్టాను మాట్లాడిన వీడియో కూడా నీ దగ్గర ఉంది. దాని తర్వాత అంటే నువ్వు లీగల్గా ఏం యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్? పంపించిన వాళ్ళకి సిగ్గులేనప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ మీద కేసు పెట్టి నేనెందుకు నాకున్న ఇండివిజువాలిటీ పోగొట్టుకోవాలి? డబ్బులు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేశారు కదా, చేయని అంతే. సో ఇప్పుడు నువ్వు ఎవరైతే నా ఫ్రెండ్స్, నా టీము, మేమంతా ఒకటి అనుకున్న వాళ్ళు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేసి ఒక కమెంట్ పెట్టారు, ఒక ఫోటో పెట్టి, దాంట్లో నువ్వు లేవు. అదేంటో నువ్వు కూడా చూసే ఉంటావు, నేను నేమ్ మెన్షన్ చేయను. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే నువ్వు ఎంతో సపోర్ట్. పక్కవాడి ట్యాగులు, పక్కవాడికి మంచి పేరుంది, కొందరిని వాడుకుంటే మనం పాజిటివ్ అవుతాము, కొందరిని పెట్టుకుని నెగిటివ్ అయిపోతాము అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను అలా ఎప్పుడూ లేను, అలా ఉండలేను. నన్ను పెట్టుకుంటే నెగిటివిటీ అవుతుంది అనుకుంటే నో ప్రాబ్లం. కానీ ఎవడినో వాడుకొని పైకి రావాలి అనుకోవడం మాత్రం ఎక్కువ రోజులు జరగని పని. అది ఎక్కువ రోజులు జరగని పని. పక్క వాళ్ళని వాడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది